హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలంగాణ ఎలక్షన్స్ అవేర్నెస్ యూట్యూబ్ ఛానల్. లక్కీ డ్రా ద్వారా విన్ అయిన వారిని మనకు చూద్దాం. యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండలంలో లక్ష్మక్కపల్లి సర్పంచ్ ఎన్నికల్లో డ్రా తీసే ఎన్నిక వచ్చింది. గ్రామంలో మొత్తం 323 ఓట్లు ఉండగా 296 పోలైనవి. ఇది చాలా గొప్ప విషయం. కేవలం ఒక 27 ఓట్లు మాత్రమే 27 మంది మాత్రమే ఓటు వేయలేదు. వేముల సురేందర్ రెడ్డికి 148 ఓట్లు వచ్చినాయి. భరాస మద్దతు ఇచ్చిన వ్యక్తికి 147 ఓట్లు వచ్చినాయి. తొలుత కాంగ్రెస్ అభ్యర్థి గెలిచారని అనుకున్నారు. తర్వాత ఒక పోస్టల్ బ్యాలెట్ ఓటు రాజయ్యకు పడడంతో 2 ఓట్లు సమానమయ్యావి. ఈ పోస్టల్ బ్యాలెట్ ఓటు ఎవరికి వేసారు అనేది మనకు చాలా కీలకం అవుతుంది. సో దీంతో డ్రా తీశారు. సో రాజయ్య పేరు రావడంతో అధికారులు అతను గెలుపొందినట్టు చెప్పారు. మరొక చోట సూర్యాపేట జిల్లా ఆత్మకూరు మండలంలో కోటినాయక్ తాండాలో కాంగ్రెస్ మద్దతుతో బానోతు మంగమ్మ, భరాస మద్దతుతో ధరావత్ చిట్టి బరిలో నిలిచారు. ఇద్దరికి 315 చొప్పున ఓట్లయ్యాయి. డ్రా తీయగా ధరావత్ చిట్టి గారు గెలుపొందినట్టు చెప్పారు. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలో దాబాబి గ్రామంలో సర్పంచ్ పోటీ చేసిన నర్వాటి ఈశ్వర్, మానే రామేశ్వర్లకు సమానంగా చెరో 176 ఓట్లు వచ్చినాయి. దీంతో లక్కీ డ్రా తీశారు. నరాటి ఈశ్వర్ గారు గెలిచినట్టుగా అధికారులు ప్రకటించారు. మరొక చోట పెద్దపల్లి జిల్లా మంతని మండలం కాకర్లపల్లి సర్పంచి డ్రాలో గెలుపొందారు. లెక్కింపులో కనబోయిన కొమరయ్య, ముండ రాజయ్యలకు 391 చొప్పున ఓట్లు వచ్చాయి. ఎన్నికల అధికారులు డ్రా తీయగా కొమరయ్యను సర్పంచ్ పదవి వరించిందని చెప్పొచ్చు. అదేవిధంగా మండలంలోని గద్దలపల్లి సర్పంచ్గా తొంబూరపు సుజాత తన ప్రత్యర్థి అంబీరు సరోజన పైన 1 ఓటు తేడాతో గెలిచారు. సో చూసినట్లయితే లక్కీ డ్రాలకు ఆజ్యం పోసింది కూడా ఓట్లు అనేది సమానంగా రావడమే. అంటే ఒకరిద్దరు ఓట్లు సరిగా గ్రామంలో ఓట్లు వేయకపోయినప్పటికీ ఈ గెలుపోవటంలో అనేది ఎలా తలకిందులు అవుతున్నాయో మరొకసారి చూడవచ్చు. సో అందుకే రానున్న మళ్ళీ విడత, అంటే 2వ విడత 3వ విడత ఎలక్షన్స్లో అందరూ పాల్గొనవలసిందిగా మనవి. మోటోనే అందరూ పాల్గొనాలని అండ్ ఎలక్షన్స్ అవేర్నెస్ అందరికీ రావాలని. రాజకీయం మనం వద్దన్నా కాదన్నా మన జీవితాలను ప్రభావితం చేస్తుంది. సో థ్యాంక్ యూ అనడా.